హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ గురించి బాధితురాలు లక్ష్మి ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆమె చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. తిరుమల శ్రీవారి భక్తులను కిరణ్ రాయల్ ఎలా మోసం చేస్తుంటాడో ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ అనడు, నేను ఏం చేసినా చంద్రబాబుని తిట్టినా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని తిట్టినా పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ అనడు, దానికి కారణం కూడా ఆమె వివరించడం జరిగింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి గురించి కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి ఏమన్నారో మనం విందాము. ప్లీజ్ వాచ్ ద వీడియో. ఎవరిని చూసుకొని అతను నాకు చాలా సార్లు చెప్పిన విషయం నోట్ చేసుకోండి. మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోవడం నాకు పర్లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తాను. మా అధినేత ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు, నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీ సంబంధించినది కాదు. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డి తిట్టచ్చు, నన్ను ఏమి అనడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు చూశారు కదా, నేను చంద్రబాబును తిట్టినా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని తిట్టినా పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ అనడు, నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని కిరణ్ రాయల్ చాలాసార్లు బాధితురాలు లక్ష్మితో చెప్పినట్లు ఆమె ప్రెస్ మీట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జనసేన నేత కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక మోసగాడు, అమ్మాయిలను మోసం చేస్తుంటాడు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా, వారి భక్తులను కూడా ఆయన మోసం చేస్తుంటాడు. అది ఏ విధంగా మోసం చేస్తాడంటే, చెన్నైకి వెళ్ళేసి నల్ని అనే బట్టల షాపులో ఆయన వస్త్రాలు కొనుక్కుంటాడు. అక్కడి నుండి తీసుకొచ్చి ఇంట్లో పూజ రూంలో పెట్టి ఆ పసుపు నీళ్ళు జల్లుతాడు, పచ్చకర్పూరం పెడతాడు, దానికి గంధం నీళ్ళు కూడా జల్లుతాడు. అది ఉదయాన్నే ఆ వస్త్రాన్ని శ్రీవారు కట్టుకున్న వస్త్రం ఇది అని చెప్పేసి భక్తులకి లక్షలకు లక్షలు ఆ యొక్క వస్త్రాన్ని అమ్మేస్తాడు. ఈ విధంగా తిరుమల శ్రీవారు కట్టుకున్న వస్త్రం అనే పేరుతో ఇంట్లో పెట్టి ఈయన కొనుక్కున్న వస్త్రాన్ని ఈయన అమ్మేస్తూ శ్రీవారి భక్తులను ఇలా మోసం చేస్తుంటాడు. అదేవిధంగా అమ్మాయిలను చాలామందిని కూడా ఇతను మోసం చేశాడు. అమ్మాయిలను బెదిరిస్తూ ఆయన డబ్బులు గుంజుకుంటాడు. ఇంట్లోనే వాళ్ళ భార్య సహాయంతో అమ్మాయిలను ఇంట్లోకి బెడ్రూమ్లోకి కూడా తీసుకెళ్తుంటాడు. అదేవిధంగా మరొక సంచలనమైన వ్యాఖ్యలు కూడా ఆమె చేయటం జరిగింది. రోజా గారి సమీప బంధువును కూడా జనసేన నేత కిరణ్ రాయల్ మోసం చేశాడు, త్వరలో ఆ వీడియో కూడా నేను బయట పెడతాను అని కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి ప్రెస్ మీట్లో సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ గురించి కిరణ్ రాయల్ ఆమె ముందు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ చేయడు, నేను ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గమ్మనే ఉంటాడు అని కిరణ్ రాయల్ ఆమెతో చెప్పటం, అదేవిధంగా రోజమ్మ గారి సమీప బంధువును కూడా కిరణ్ రాయల్ మోసం చేశాడు అని బాధితురాలు లక్ష్మి చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక కిరణ్ రాయల్ పరిస్థితి ఎలా ఉంటుందో, కిరణ్ రాయల్పై పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో, ఆల్రెడీ కిరణ్ రాయల్పై కేసు కూడా పెట్టారు. పోలీసులు కూడా ఈమెకు సహకరిస్తున్నారని, జైపూర్ నుండి ఆమెను వెంటనే విడుదల చేసేశారని, నేను కానీ తప్పు చేసుంటే జైపూర్ పోలీసులు జైపూర్ కోర్టులో నన్ను వదలరు కదా, నన్ను ఇమ్మీడియట్లీ అక్కడి నుండి విడుదల చేసేశారు. ఇక్కడ పోలీసులు కూడా ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు, కిరణ్ రాయల్ గురించి నిజాలు చెప్తున్నారు, నన్ను జాగ్రత్తగా ఉండమని వాళ్ళు నాకు ధైర్యం చెప్తూ నాకు జాగ్రత్తలు చెప్తున్నారు అంటూ సంచలనమైన వ్యాఖ్యల్ని ప్రెస్ మీట్లో ఆమె వెల్లడించడం జరిగింది. తదుపరి పోలీసులు మరియు చట్టం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతాడో మనం చూడాలి. ఏకంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ గురించి లక్ష్మి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఏ విధంగా కలకలం రేపుతాయి, జనసేన నేతల్లో ఏ విధంగా ఆందోళనలు రేకెత్తిస్తాయి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తాడు, అసలు ఈ పెన్ డ్రైవ్లో ఏ విషయాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి సంబంధించిన సీక్రెట్ విషయాలు ఏమైనా ఈ కిరణ్ రాయల్ దగ్గర ఉన్నాయా, ఈ కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ చేసిన ఏదైనా చెడ్డ పనులు ఏదైనా ఆ పెన్ డ్రైవ్లో బంధించి పవన్ కళ్యాణ్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, ఇవన్నీ కూడా
నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. త్వరలో ఈ నిజాలు ఏ విధంగా బయట వస్తాయి, ఆమె ఏ విధంగా మరిన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేస్తుంది అనేది మనం ముందు ముందు వెయిట్ చేయాలి. జరగబోయే పరిణామాలను మనం ఎప్పటికప్పుడు మీ అందరికీ కూడా నేను అందించే ప్రయత్నం కూడా చేస్తుంటానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.